మేము వీ హ్యావ్ గివెన్ ఎప్పటికప్పుడు మేము రిలీజ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ డిమాలిష్ చేసామనేది. ఇప్పటిదాకా దాదాపు మేము వీ హ్యావ్ రిమూవ్ 262 స్ట్రక్చర్స్, అది కూడా మనం కూడా రీసెంట్గా ఇచ్చాము. అండ్ వీ హ్యావ్ రీక్లెయిమ్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 111 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,000 crores. సో ఇది దీన్ని డిమాలిష్ చేసిన తర్వాత మోర్ దెన్ 28 డిమాలిషన్ ఆపరేషన్స్. దీంట్లో అన్నింటిలో చూస్తే కనుక ఎక్కడ కూడా రాజకీయ పరంగా పలానా పార్టీ వాళ్ళు ఉన్నారనేది కాదు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు చూస్తే అంటే పల్లన్ రాజు గారు ఉన్నారు, ఆర్ లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ అక్కడ లోకల్గా ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చాడో, రూలింగ్ పార్టీకి వచ్చాడో అతను ఉన్నాడు. సో అంటే ఈ అప్రహెన్షన్స్ లేకపోతే దీనికి ఏదైతే ఆపాదిస్తున్నారో రకరకాలుగా, అంటే దీనికి ఇది పొలిటికల్ వెండెట్టా కోసము లేకపోతే దీన్ని వాళ్ళని ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసం ఇన్స్టిట్యూషన్ వచ్చిందనేది కానే కాదు. ఎవరున్నారు దాంట్లో? సపోజ్ ఎవరన్నా చూస్తే ఎస్ కొంతమంది బీజేపీ ఒక కార్పొరేటర్ వాళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్స్ తీసాము, తోకల శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి వారిది. నెక్స్ట్ అట్లానే దీనికి ఎవరు కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన ఒకళ్ళిద్దరు లీడర్స్ ఉన్నారు, అండ్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా మనకి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ వీఆర్ యాక్టింగ్. ఓకే, ఈ అప్రహెన్షన్స్ లేకపోతే ఎవరికి వాళ్ళు ఏది దీన్ని రాజకీయ కోణంలో దీన్ని తీసుకొచ్చారు అనే దానికి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. యాక్షన్ స్పీక్. మేము వీ హ్యావ్ బీన్ రిలీజింగ్ ద డేటా టైమ్ టు టైమ్.